ఒక అడవిలో చాలా తెలివైన నక్క ఉండేది. ఒక రోజు నక్క చాలా ఆకలితో తిరుగుతూ ఉంది. ఏదైనా తినడానికి దొరికితే బాగుంటుంది అని భూమి మీద చూసుకుంటూ తల దిచ్చుకుంటూ వెళ్తోంది. అంతలో ఒక బలమైన సింహం దాని ముందుకొచ్చింది. సింహం గర్జిస్తూ అడిగింది, ఏం నక్కా, చాలా కాలంగా నువ్వు నన్ను చూడలేదు. సరే, ఈ రోజు నువ్వు నా భోజనం కాబోతున్నావ్. నక్కకు గుండెకు ఊపిరాడలేదు. కాని వెంటనే దాని తెలివిని వాడింది. ఆ నక్క చేతులు జోడించి చెప్పింది, సింహ మహారాజా, నేను మీ భోజనం కాదండి, నేను మీ దూతను. సింహం ఆశ్చర్యంగా అడిగింది, ఏం దూత? ఎవరికి దూత? అప్పుడు నక్క, మహారాజా, అడవిలో కొత్త రాజు వచ్చారు, ఒక బలమైన పులి. ఆయన నన్ను మిమ్మల్ని పిలవమని పంపారు. ఆయనతో పోటీ చెయ్యడానికి రెడీగా ఉండమన్నారు. సింహానికి కోపం వచ్చింది. ఎవరు నా స్థానాన్ని తీసుకుంటారు? నన్ను పిలిచారా? వెంటనే వెళ్ళాలి అంటూ నక్క చూపిన దిశగా పరుగెత్తింది. అయితే అది నిజంగా ఎవరూ లేని దిక్కు. నక్క నవ్వుకుంటూ మరోవైపు పారిపోయింది. ఆ రోజు నక్కకు జీవితం దక్కింది, ఎందుకంటే అది భయపడకుండా తెలివిగా ఆలోచించింది. ఈ కథల్లో నీతి ఏమిటంటే, పెద్ద శక్తి ఉండకపోయినా తెలివితేటలతో ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. ఒక గ్రామంలో ఓ పిల్లి కుటుంబం ఉండేది. అమ్మ పిల్లి మరియు చిట్టి పిల్లి. చిట్టి పిల్లికి ఆటలంటే చాలా ఇష్టం. రోజూ కోటల మీదకి ఎగిరిపోవడం, పొలాల్లో పరిగెత్తడం. ఒక రోజు అమ్మ పిల్లి ప్రేమగా చెప్పింది, చిట్టి పిల్ల, ఇంటికి దగ్గరలోనే ఆడుకో, బయట పెద్ద కుక్కలు ఉంటాయి. కానీ చిట్టి పిల్లి అమ్మ మాట వినలేదు. నేను బలమైన పిల్లిని అమ్మా, నన్ను ఏ కుక్కైనా ఏం చేస్తుంది అని నవ్వింది. ఆ తరువాత రోజు అక్కడే పొలం దాటి పరిగెత్తిన చిట్టి పిల్లిని పెద్ద నల్ల కుక్క గమనించింది. గర్జిస్తూ దాని వెంట పరుగెత్తింది. చిట్టి పిల్లికి గుండె దడదడలాడింది. అప్పుడు దానికి గుర్తొచ్చింది అమ్మ చెప్పిన మాట. కష్టంగా కోట దాటి ఇంటికి చేరింది. శ్వాస పెరిగిపోయింది, కానీ సురక్షితంగా వచ్చింది. అమ్మ పిల్లి చుట్టూ చుట్టుకుంది. నువ్వు ఎప్పటికీ నా చిట్టి పిల్లివే, కానీ నా మాట వినాలి కదా అని ముద్దుగా చెప్పింది. చిట్టి పిల్లి తల నిమిరి మెల్లగా చెప్పింది, నువ్వు చెప్పింది తప్పు కాదు అమ్మా, ఇక నుండి నేను నీ మాట వింటాను. ఈ కథలో నీతి ఏమిటంటే, పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. సరేనా? పెద్దవారి మాట అనుభవంతో వస్తుంది, వినక తప్పదు. మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి. Please subscribe our channel.